ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ ప్రస్తుత రాజకీయ ప్రవర్తనపై తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆయన ఇటీవల ప్రెస్ మీట్ ను పరిశీలిస్తే ఆయన ఒక రకమైన మాయా ప్రపంచంలో ఉన్నట్టే వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. తాను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భావనతోనే ఆయన మాట్లాడుతున్నారా, లేక సమాజంలో జరుగుతున్న మార్పులను గమనించలేకపోతున్నారా అన్న సందేహాలు మరింత బలపడుతున్నాయి. ప్రస్తుతం జగన్ రాజకీయంగా ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితిని అంగీకరించలేకపోతున్నట్టే ఆయన కామెంట్స్ ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. తనను వ్యతిరేకించే వర్గాలు రోజురోజుకి పెరుగుతున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పూర్తి నిజాలను మాట్లాడే స్థితిలో ఆయన లేరన్న భావన బలపడుతోంది. అయినా జగన్లో ఎందుకు మార్పు రావటం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం జగన్ వారంలో 3 రోజుల పాటు తాడేపల్లికి వచ్చి మిగిలిన 4 రోజుల పాటు బెంగళూరులో గడుపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ప్రతి గురువారం సాయంత్రం బెంగళూరు బయలుదేరే ముందు మీడియా ముందుకు వచ్చి వీకెండ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఒక పరిపాటిగా మారింది. ఈ ప్రెస్ మీట్లలో ఆయన తీసుకునే స్టాండ్ దాదాపు ఒకేలా ఉంటుంది. రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగితే అది తన పాలన ఫలితమని, ఏదైనా తప్పు జరిగితే మాత్రం అది చంద్రబాబు నాయుడు వల్లేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు అన్ని నమ్మేస్తారని భావించి మాట్లాడుతున్నట్లే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలి ప్రెస్ మీట్ లో జగన్ చేసిన కీలక వ్యాఖ్యల్లో ఒకటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తన చొరవ వల్లే పూర్తయింది అన్నది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్టును ప్రతిపాదించింది చంద్రబాబేనని, టెండర్లు పూర్తి చేసింది, పునాది రాయి వేసింది కూడా ఆయనే అన్నది రికార్డుల్లో ఉన్న విషయం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం, భూముల సమస్యలను చూపిస్తూ జీఎంఆర్పై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఎన్నికలకు ఏడాది ముందు ఇదే భోగాపురం ఎయిర్పోర్టుకు మరోసారి శంకుస్థాపన చేసి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒకవైపు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరోవైపు చొరవ చూపి పనులు వేగవంతం చేయడంతో ఎయిర్పోర్టు పూర్తయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం క్రెడిట్ తనదేనని చెప్పడం నిస్సిగ్గుతనమేనని విమర్శకులు అంటున్నారు. ఇక రాయలసీమకు సంబంధించిన పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై కూడా జగన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకున్నారని, దీనికి సాక్ష్యంగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూపిస్తున్నారు. అయితే అసలు నిజం ఏమిటంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును స్వయంగా జగనే ప్రారంభించారు. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర సంస్థల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోలేదన్నది ప్రధాన విమర్శ. ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే అనేక అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంత భారీ ప్రాజెక్టుకు అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడాన్ని ఏమనాలి అని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేని కారణంగానే కేంద్ర సంస్థలు ఈ ప్రాజెక్టు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చాయి. అయినప్పటికీ పెద్దిరెడ్డి కంపెనీకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టుపై ఎలాంటి పురోగతి లేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సాక్ష్యంగా చూపిస్తూ చంద్రబాబు నాయుడుపై నిందలు వేయడం రాజకీయంగా సమంజసమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 18 నెలలుగా అనుమతులు తీసుకురావడానికి అవకాశం ఉన్నా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన వైఫల్యాన్ని ఒప్పుకోవడం కంటే దాని ప్రత్యర్థులపై నెట్టే ప్రయత్నమే జగన్ తాజా ప్రెస్ మీట్ లో కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ వారం జరిగిన వారాంతపు ప్రెస్ మీట్ మొత్తం చంద్రబాబు నాయుడుపై నెపం వేసేందుకే అన్నట్టుగా సాగిందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జగన్ ఇప్పటికీ తాను చెప్పిందే ప్రజలు నమ్ముతారనే భావనలో ఉన్నారా, లేక వాస్తవాలను ఎదుర్కొనే రాజకీయ పరిపక్వత ఇంకా రాలేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ చర్చల్లో కేంద్ర బిందువుగా మారాయి. సమాజాన్ని గమనించే ప్రజలు, ప్రశ్నించే వర్గాలు ఉన్నాయన్న వాస్తవాన్ని గుర్తించకుండా రాజకీయాలు చేయడం ప్రమాదకరమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
నిందల రాజకీయాలకు బదులు నిజాలను అంగీకరించి ముందుకు వెళ్లడమే భవిష్యత్తు రాజకీయాలకు మార్గమని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ శైలిని మార్చుకుంటారా లేక ఇదే విధానంతో ముందుకు సాగుతారా అన్నది వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ప్రజలు ఇక మౌన ప్రేక్షకులు కాదని రాజకీయ నాయకులు గ్రహించాల్సిన సమయం వచ్చిందని రాజకీయ వర్గాల మాట.